వినాయకుడు ఊరేగింపుతో వస్తున్నాడు, వీడియో తీస్తారా అని అడిగారు. 11 రోజులు ముందుగానే జగ్గయ్యపేటకు చేరుకున్న అతి భారీ వినాయకుడు కోటి ఫ్రెండ్స్ చెరువు బజార్ ట్యాంకీ దగ్గర. ఈ ట్యాంక్ దగ్గర వీరు ఈ భారీ వినాయకుడు పెట్టడం ఇప్పుడే కాదండి, నిరుడు కూడా అతి భారీ వినాయకుడిని పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అతి భారీ వినాయకుడిని ముందుగా తీసుకొచ్చారు జగ్గయ్యపేటకి. సోమవారి కిరీటమే చూడండి, కారు మీద పడుకొని పెడితే ఎంత పెద్దగా ఉందో. హైదరాబాద్ నుండి తీసుకురావడం జరిగింది. చిల్లకల్లు నుండి అయితే ఊరేగింపుతోటి వస్తుందండి. 3:30-4 గంటలకు చిల్లకల్లు నుండి బయలుదేరిన అతి భారీ వినాయకుడు ఊరేగింపుతోటి, ఉత్సవాలతోటి, ఇలా పిల్లల డ్యాన్సులతోటి, మేళతాళాలతోటి వస్తూ ఉన్నాడు వినాయకుడు. చూడండి, అతి భారీ వినాయకుడు జగ్గయ్యపేటకి తరలి వస్తున్నాడు. స్వామివారి ముఖం కనిపించకుండా క్లాత్నైతే కప్పారండి. బంగారు ఆభరణాలు ధరించినట్టుగా ఉన్న ఈ భారీ వినాయకుడు చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవడం లేదండి. నేనైతే 5:30 కల్లా బస్ స్టాండ్ దగ్గర ఉన్నానండి. సోమవారికి ఇలా ఎదురు వెళ్ళి వీడియో తీయాలని ముందుగా వెళ్ళాము. చూడండి, ఎంతోమంది భక్తులు వినాయకుడిని ఫోటోలు, వీడియోలు అయితే తీసుకుంటున్నారండి. పేట ట్యాంక్ దగ్గర కోటి ఫ్రెండ్స్ చేస్తున్న సాహసంలాగే చెప్పాలండి. ఈ భారీ వినాయకుడిని తీసుకురావడం చాలా గొప్ప విషయం. అంతేకాదు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అండి ఇదంతా కూడాను. వాళ్ళు టపాసులు కాలుస్తూ స్వామివారికి స్వాగతం చెబుతున్నారు జగ్గయ్యపేట భక్తులు. ఎన్టీఆర్ బొమ్మ దగ్గర చూడండి, ఇదేనండి స్వామివారి కిరీటం. ఈ సంబరాన్ని మీరు చూడండి, వీక్షించండి. ఎన్టీఆర్ బొమ్మ దగ్గరకు వచ్చేసరికి చాలాసేపు ఆఫ్ చేసి అయితే ఇక్కడ ఎంతో సంబరాలు, ఉత్సవాలు అయితే జరిపారండి. ఈ విధంగా నిమీలత నేత్రాలతో మంద గమనంతో తరలి వస్తున్న శ్రీ సిద్ధి వినాయకుడు. ఆయన పండుగను ఆయనే ఏ విఘ్నం లేకుండా చేయించుకొని మరళ్ళీ ఎలా వచ్చారో స్వామివారు అలాగే సాగనంపాలి, అందరినీ చల్లగా చూడాలని స్వామివారిని తలుచుకుంటూ మనము కూడా గణపతి బప్ప మోరియా ఉన్న తెరనైతే తీసివేశారండి. ఇక్కడికి వచ్చేసరికి రైతు బజార్ దగ్గరికి వచ్చేసరికి ఇలా స్వామివారు టర్నింగ్ తిరుగుతున్నారు. చూడండి, అందరినీ గమనిస్తూ వెళుతున్నట్టుగానే ఉంది కదా. ఆ నేత్రాలు అందరినీ చల్లగా చూస్తున్నాడు. ఆకాశం చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూడడానికి ఈ దృశ్యం అయితే 2 కళ్ళు అయితే సరిపోవడం లేదు. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని ట్యాంక్ దగ్గర కోటి ఫ్రెండ్స్ వారి వినాయకుడు చూడండి, అతి భారీ వినాయకుడికి చెబుతున్న అతి గొప్ప వెల్కమ్ అండి. స్వామివారికి చెప్తున్న స్వాగతం చూడండి, ఎంతో గొప్పగా ఉంది కదా. ఇవాళ వీడియో ఇదేనండి. మరి నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.